యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతోంది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును మహోన్నతుడవును పరిశుద్ధుడవును నిత్య నివాసైన దేవ, మరొకసారి నాయన ఈ యొక్క శుభ శుక్రవారం దినం మగవా ఇంతవరకు మీ సన్నిధి మీ ప్రత్యక్షత మాకు తోడుగా ఉంచారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. మొదటి మాట ద్వారా మా ప్రభువా ఇతరులని క్షమించాలని, మరి ముఖ్యంగా మీ చేత క్షమించబడేటువంటి అనుభవము వ్యక్తిగతంగా కలిగి ఉండాలని మా ప్రభువా మరొకసారి మా గమనానికి మీరు తీసుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా మీరు పలికినటువంటి ఆ రెండవ మాటలో మా ప్రభువా మేము ధ్యానం చేస్తుంటుండగా మా తండ్రి, ఏ హృదయానికి ఏ మాట అవసరమైంటుందో ఆ రీతిగా మీరు పలికించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. మీ సన్నిధిలో నిలవబడినాను మీరు జ్ఞాపకం చేసుకోండి. నోటి మాంద్యము నాలుక మాంద్యము కలిగిన వాడను, ఎటువంటి ప్రయోజనము లేనటువంటి నిష్ప్రయోజకమైనటువంటి దాసుడిని మరొక మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను మా తండ్రి. నాలుక మాంద్యము నుంచి నోటి మాంద్యము నుంచి విడిపించి మరి ముఖ్యంగా నాయన మీ జీవం కలిగిన మాటల చేత నన్ను మమ్మల్ని దర్శించమని సంధించమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క రెండవ మాటని మనము సరిగా అర్థం చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ 23వ అధ్యాయములో 33వ వచనం నుంచి 43వ వచనం వరకు యాక్చువల్గా మనము చదువుకోవాలి. కానీ సమయాభావం మూలంగా ఆ మాటలన్నీ నేను చదవట్లేదు. కానీ ఆ రెండవ మాట పలికేసరికి ఆ వెనుక ఉన్నటువంటి ఆ సన్నివేశాలు, ఆ సందర్భము, ఆ పరిస్థితులు అన్నీ కూడా మనము ఒకసారి నెమరు వేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, కపాల స్థలము అనబడినటువంటి ఆ గొల్గొతా కొండ మీద 3 సిలువ మ్రానులు కనబడుతూ ఉంటున్నాయి. అందులో ఒకరు యేసుక్రీస్తు ప్రభువారుగా ఉంటున్నారు. 2 కరడుగట్టినటువంటి నేరస్తులు, దొంగలుగా వారు ఉంటూ ఉన్నారు. అయితే ఆ 3 సిలువల గురించి లేక ఆ 3 సిలువల గురించి చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు ఆ 3 కూడా 3 విభిన్నమైనటువంటి పరిస్థితుల గుండా వారు ప్రయాణము చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఈ రీతిగా చెప్తూ ఉంటున్నాడు. 1 డైస్ ఫర్ సిన్ అంటే పాప విమోచన కొరకు ఒక వ్యక్తి చనిపోతూ ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. మరొక వ్యక్తి పాపములోనే ఉండి పాపిగానే చనిపోతూ ఉన్నాడు అంటున్నాడు. మరొక వ్యక్తి 1 డైస్ టు సిన్ అంటే పాపము నుంచి బయటపడి పరిశుద్ధుడిగా ఆ సిలువ మ్రాను మీద చనిపోయినట్లుగా ఆ చార్లెస్ స్పర్జన్ అటువంటి భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. మరొక భక్తుడు ఉంటున్నాడు కదా, 1 ఈజ్ డయింగ్ సేవియర్ అంటే చనిపోతూ ఉన్నటువంటి రక్షకుడు అని చెప్తూ ఉంటున్నాడు. ఆ తరువాత మరొక వ్యక్తి డయింగ్ సిన్నర్ అంటే చనిపోతూ ఉన్నటువంటి పాపిగా ఉంటూ ఉన్నాడు. 3వ వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే డయింగ్ సెయింట్ అంటూ ఉన్నాడు. అంటే చనిపోతూ ఉన్నటువంటి పరిశుద్ధుడిగా ఆ యొక్క భక్తుడు అభివర్ణిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అయితే ఈ 3 సిలువ మ్రానుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక మనం గమనించినట్లయితే వాస్తవంగా 3 సిలువ మ్రానులు ఆ కొండ మీద కనపడుతూ ఉంటున్నాయి. మధ్యలో ఏ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి ఉంటున్నారు. అటొక దొంగని ఇటొక దొంగని వారు సిలువ వేసి ఉంటున్నారు. అయితే ఆ 3 సిలువ మ్రానుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినటువంటి ఆ మ్రాను కనబడుతూ ఉంటుంది. రెండవదిగా పాపిగా ఉన్నటువంటి ఆ దొంగ వ్రేలాడినటువంటి సిలువ మ్రాను కనబడుతూ ఉంటుంది. మూడవదిగా రక్షించబడినటువంటి ఆ దొంగ వ్రేలాడినటువంటి సిలువ మ్రాను కనబడుతూ ఉంటుంది. అయితే ఈ వ్యత్యాసాలను కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు తాను చిందించినటువంటి పరిశుద్ధ రక్తము చేత స్రవించబడినటువంటి మ్రాను కనబడుతూ ఉంటుంది. పాపపు రక్తము చిందించబడినటువంటి మ్రాను కనబడుతూ ఉంటుంది. మరి పరిశుద్ధుడిగా మారినటువంటి ఆ దొంగ చిందించినటువంటి రక్తముగా కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఆ మ్రాను మీద చనిపోయాడు. మరొక వ్యక్తి దూషకుడిగా మిగిలిపోయి చనిపోయాడు. మరొక వ్యక్తి విశ్వాసిగా మారి చనిపోయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు విమోచకుడిగా చనిపోయి
చనిపోయి ఉంటున్నాడు. మరొక వ్యక్తి దొంగ యేసును తృణీకరించినటువంటి దొంగగా ఆయన చనిపోయి ఉంటున్నాడు. మరొక వ్యక్తి యేసును అంగీకరించినటువంటి దొంగగా ఆ వ్యక్తి చనిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యముగా యేసు క్రీస్తు ప్రభువారు ఒక పాప పరిహారార్థ బలి పశువుగా ఆ యొక్క సిలువలో వ్రేలాడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే సమయంలో మరి పాపపు శిక్షకు పాత్రుడై చనిపోయినటువంటి ఒక దొంగని చూస్తూ ఉంటున్నాము. అదే సమయంలో పాప క్షమాపణ పొందినటువంటి మరొక దొంగని చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా 3 సిలువ మ్రానుల మీద 3 వ్యక్తులు 3 విభిన్నమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే రోమా సామ్రాజ్యములో సిలువ మరణం అనేది ఎవరికి విధిస్తారు అంటే, ఈ సమాజములో బ్రతకటానికి అవకాశము లేనటువంటి నేరాలు ఎవరైతే చేస్తారో అటువంటి వారికి, అంటే ఈ సమాజంలో బ్రతికేందుకు అర్హత లేనటువంటి వారికి, ఈ సమాజాన్ని పట్టి పీడించేటువంటి వారికి, పురుగుల కంటే హీనముగా తృణీకరించబడినటువంటి వారికి ఆ రోమా సామ్రాజ్యంలో సిలువ మరణాన్ని విధిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి దొంగలతో పాటుగా ఆయనకు సిలువ మరణాన్ని వేయడానికి గల కారణాలు ఏంటి అని గనక లేఖనానుసారంగా మనం పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరము చేశారని చెప్పి ఆయనకి సిలువ మరణం విధించబడింది, ఆయనలో ఏ పాపము కనపడిందని చెప్పి ఆయనకి సిలువ మరణము విధించారు అని గనక మనం లేఖనానుసారంగా పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా ఆయనను అసూయ చేత ఆ రీతిగా సిలువ మరణానికి అప్పగించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అసూయ అంటే, ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో ఆయన పొందినటువంటి ఒక అద్భుతమైన ఒక సాక్షార్థమైనటువంటి సాక్ష్యాన్ని బట్టి, ఆయన జీవించినటువంటి జీవితాన్ని బట్టి, అసూయను బట్టి ఆ వ్యక్తిని సిలువకు అప్పగించినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అనేకమైనటువంటి రిఫరెన్సెస్ ఉంటూ ఉన్నాయి, కానీ ఆ రిఫరెన్సెస్ అన్నీ కూడా తీసి చదవాలంటే మనకి సమయం సరిపోదు. కాబట్టి నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ ఉంటున్నాను. ఆయన జీవితంలో ఎటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అని గనక మనం లేఖనానుసారంగా పరిశీలించినట్లయితే, పేతురు అంటాడు కదా, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు అని చెప్పి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ఇస్కరియోతు యూదా ఆయనను సిలువ మరణానికి అప్పగించిన తరువాత, నేను నిరపరాధి రక్తాన్ని ఆ సిలువలో అప్పగించాను అని చెప్పి పశ్చాత్తాపపడుతూ ఆ యూదా పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిలాతు భార్య కూడా, పిలాతు ఆ న్యాయపీఠం మీద కూర్చుండి యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు తీర్చేటువంటి సమయంలో ఆ పిలాతు భార్య ఒక వర్తమానం పంపిస్తూ ఉంటుంది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు అసలు పోనే పోవద్దని చెప్పి ఒక చక్కటి సాక్ష్యాన్ని అక్కడ పలికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దయ్యాలు కూడా పలుకుతూ ఉంటున్నాయి కదా, నీవు పరిశుద్ధుడైనటువంటి దేవుడవు అని చెప్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత శతాధిపతి మాటలు కనుక మనం చూసినట్లయితే, శతాధిపతి కూడా లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుంచి 46 వచనాల్లో అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనలు చూసిన తర్వాత నిజముగా ఈయన నీతిమంతుడు అనేటువంటి సాక్ష్యాన్ని ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమరయులు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చి ఉంటున్నారు. నిజముగా ఈయన లోకరక్షకుడు అని చెప్పి వారిని ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన సాక్ష్యాన్ని అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పిలాతు అయితే ముమ్మారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యాన్ని ఇచ్చి ఉంటున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనములో అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అనేటువంటి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనములో 6వ వచనంలో కూడా ఆ పిలాతే ఎప్పుడైతే ఆయనని తీర్పు తీర్చాలి, ఆయనను సిలువకు అప్పగించాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనని మరి ఫోర్స్ చేస్తూ ఉంటున్నారో, పిలాతుని ప్రెజరైజ్ చేస్తుంటున్నారో, ఆ పిలాతు 3 సార్లు ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు అని చెప్పి ఆయన సాక్ష్యాన్ని పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎందుకు సిలువకు అప్పగించారు అంటే, ఆయనను కేవలము ఎలా ఎదుర్కోవాలో తెలియక అసూయ చేత ఆయనను అప్పగించినట్లుగా మనము లేఖనాల్లో కనబడుతూ ఉంటుంది. ఆయన మీద మోపబడినటువంటి నేరాలలో ఏ ఒక్కటి కూడా నిరూపించబడలేదు, ఆయనలో ఏ పాపము కూడా లేదు అని చెప్పి హేరోదు మొదలుకొని పిలాతు మొదలుకొని అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారులు సైనికులు అందరికీ తెలిసినప్పటికీ కూడా వారు కేకలేస్తూ వచ్చారు ఏంటంటే, వీనిని సిలువ వేయుము, వీనిని సిలువ వేయుము అని చెప్పి. చివరికి ఆ అధికారమే గెలిచింది, వారి కేకలే గెలిచినాయి. రెండవదిగా ఎందుకు ఆయనని మరి ఆ నేరస్తులతో పాటు సిలువకు అప్పగించారని కనుక చూసినట్లయితే ప్రవచనాల నెరవేర్పు మనకి కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనంలో అన్యాయ
వైపు తీర్పు పొందినవాడై అతడు కొనుపోబడెను అని చెప్తూ ఉంటున్నాడు. అక్కడే 9వ వచనంలో చూసినట్లయితే అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను అంటూ ఉన్నాడు. అక్కడే 12వ వచనం కనుక చూసినట్లయితే అతిక్రమము చేయువారిలో ఆయన ఎంచబడిన వాడాయను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ మరణానికి అప్పగించబడటానికి సుమారు 700 సంవత్సరాలకి పూర్వమే యెషయా ప్రవక్త ఆ రీతిగా ప్రవచించాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి ప్రవచనము నెరవేరుతుంది అనేటువంటి తార్కాణముగా ఈ యొక్క మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్చబడాలి కనుక ఆ రీతిగా వ్రాయబడి ఉంటున్నాయి. ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన నేరస్తులతో పాటు ఆయన సిలువకు అప్పగించబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఆ రెండవ మాట పలికేసరికి ఆయన పరిస్థితి ఎలా ఉంది అని కనుక మనం చూసినట్లయితే ప్రజలంతా కూడా ఆయన చుట్టూ నిలవబడి ఉన్నారు. అనేక కేటగిరీస్ ఆఫ్ పీపుల్, అంటే ఆయన చుట్టూ అనేక మంది ఆయనను చూస్తూ ఉంటున్నారు. సిలువలో ఆయన మరణాన్ని చూస్తూ ఉంటున్నారు. అనేక మంది అపహాస్యము చేస్తూ ఉంటున్నారు, ఉమ్మి వేస్తూ ఉంటున్నారు, గుద్దులు గుద్దుతూ ఉంటా ఉన్నారు. అనేక రీతులుగా ఆయనని హింసిస్తూ ఉంటున్నారు, అవహేళన చేస్తూ ఉంటున్నారు, అపహాస్యము చేస్తూ ఉంటున్నారు, దూషిస్తూ ఉంటున్నారు. అయితే లేఖనానుసారంగా పరిశీలించినట్లయితే ఆయన ఆ రెండవ మాట పలికేసరికి ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే గనక అక్కడ చాలా మంది ఉంటూ ఉన్నారు కదా, అధికారులు అంటూ ఉన్నారు కదా. లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో అక్కడ చుట్టూ ఉన్నటువంటి అధికారులు ఏం మాట్లాడుతున్నారంటే, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని ఏం చేస్తున్నారండి, అపహసిస్తూ ఉంటున్నారు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాలలో ఆయన అనేక మందిని రక్షించాడు, అనేక మంది మీద ఆయన కృప చూపించాడు, అనేక మంది మీద ఆయన ప్రేమ చూపించాడు, అనేక మందిని ఆయన స్వస్థపరిచి ఉంటున్నాడు. అయితే ఆ సమయంలో ఆయనని దూషించడానికి, ఆయనను అపహసించడానికి ఆయన చేసిన సూచక క్రియలని అడ్డం పెట్టుకొని, ఆయన మాట్లాడినటువంటి మాటలని అడ్డం పెట్టుకొని ఆయనని దూషిస్తూ ఆయనని అపహసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అక్కడ లూకా సువార్త 23వ అధ్యాయము 36-37 వచనాలు కనుక చూసినట్లయితే సైనికులు ఉన్నారు. ఆ సైనికులు కూడా ఆయన దాహము అని అడిగితే ఆయనకు ఒక చేదు చెరకని ఆయన త్రాగడానికి ఇచ్చారు. దాహము తీర్చకపోగా చేదు చెరకని ఆయన త్రాగటానికి ఆయనకు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయము 39-44 వచనాలు చూసినట్లయితే అక్కడ ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు ఆయనను దూషిస్తూ ఉంటున్నారు. ఆ చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనని దూషిస్తూ ఉంటున్నారు. అంతకంటే ముఖ్యముగా ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ దొంగలు కూడా ఆయనని నిందిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మార్గములో వెళ్ళుచుండిన వారు సహితము ఆయన మీద తలలు ఊస్తూ, ఆయన మీద ఉమ్మి వేస్తూ, నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడు అయితే ఆ సిలువ మీద నుండి దిగు అని చెప్పి ఆయనని దూషిస్తూ ఉంటున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ కూడా అపహసిస్తూ ఉంటున్నారు. వీడు ఇతరులను రక్షించెను అని చెప్పి, నీవు ఇశ్రాయేలు రాజువు కదా, నీవు దిగు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఆయనని ఏమాత్రము గౌరవం లేకుండా వీడు వాడు అని సంబోధిస్తూ ఆయనని ఎంతగానో దూషిస్తున్నట్లుగా, అపహాస్యము చేస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ దొంగలు కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనములో ఆయనతో కూడా సిలువ వేయబడిన దొంగలను, బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన శిష్యులు ఆయనను వదిలిపెట్టి పారిపోయారు, ఆయన స్వకీయులు ఆయనను నిందిస్తూ ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నవారు, ఆయనతో ఎటువంటి సంబంధము లేనటువంటి వారు సహితము కూడా ఆయనని దూషిస్తూ ఉంటున్నారు, అవమానిస్తూ ఉంటున్నారు, హేళన చేస్తూ ఉంటున్నారు, అపహాస్యము చేస్తూ ఉంటున్నారు ప్రియులారా. ఆయనతో వారికి ఎటువంటి సంబంధమే లేదు, ఆయనని ఎప్పుడు కూడా చూసి ఉండని జనాంగము కూడా ఆ రోజు ఆ ప్రాంతానికి వచ్చి ఆయనని అపహాసించడంలో వారంతా కూడా పాలు పుచ్చుకున్నట్లుగా ఈ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అప్పటికే ఆయన శారీరకంగా అలసిపోయి ఉంటున్నాడు, విపరీతమైన ఎండ, ఆహారం లేదు, నీరు లేదు, బాగా నీరసించిపోయి ఉంటున్నాడు, దప్పిగొన్నాడు, ఆ నాలుక అంగిలికి అంటుకొని పోతుంది. ఆ పరిస్థితిలో ఆయన దాహము కొన్నాను అన్నా కూడా ఆయన మీద కనికరించకుండా ఆయనకి చేదు చెరకని త్రాగడానికి ఇస్తూ ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఆయన మానసికంగా ఎంతో నలిగిపోయి ఉంటున్నాడు, ఆత్మీయంగా
ముఖ్యంగా తండ్రితో సహవాసాన్ని కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ఉంటున్నాడు. మరి ముఖ్యంగా అంతకు ముందు ఎన్నడూ ఎరుగినటువంటి పాప భారముతో, సమస్త మానవాళి యొక్క పాప భారముతో ఆయన సతమతమవుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక మొదటి మాట పలికి ఉంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటూ ఉన్నాడు. ఆ పలికినటువంటి ఆ మొదటి మాట ఈ రెండవ మాటకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది, ఒక విడదీయరానటువంటి సంబంధం ఉంటుంది. ఆ మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను, కరుణను, జాలి కలిగినటువంటి దయాహృదయాన్ని, మరి ముఖ్యంగా క్షమాహృదయాన్ని సూచిస్తూ ఉంటే, ఈ రెండవ మాట ఆయన ప్రేమను, ఆయన రక్షకుడిగాను, ఈ లోకములో ఆయన యొక్క కరుణా గుణాన్ని సూచించేదిగా ఈ యొక్క రెండవ మాట ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ మొదటి మాటలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క శత్రువు కొరకు, ఆయనను దూషిస్తూ ఉన్నటువంటి వారి కొరకు, ఆయనను విమర్శిస్తున్నటువంటి వారి కొరకు, ఆయనను నిందించి హింసించి గేలి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆ మొదటి మాట పలుకగా ఆ చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎవరిలో కూడా ఎటువంటి చలనము కలగలేదు, ఎటువంటి మార్పు కలగలేదు, ఎటువంటి ఆలోచన కలగలేదు. కానీ ఆ కుడి వైపున ఉన్నటువంటి దొంగలో ఒక ఆశ్చర్యముగా ఆలోచన మొదలైంది, పశ్చాత్తాపం మొదలైంది. అందుకే అంటూ ఉన్నాడు కదా, ఆ పశ్చాత్తాప పడినటువంటి దొంగ మొదటి దొంగతో ఆయన అంటూ ఉన్నాడు కదా, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక నీవు దేవునికి భయపడవా అంటూ ఉన్నాడు. అప్పటి వరకు ఆయనతో పాటు ఆయనని నిందించినటువంటి ఆ రెండవ దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు అని చెప్పి గ్రహించి నీవు దేవునికి భయపడవా అంటూ ఉన్నాడు. అంటే ఆ మాటలో ఆయనలో కలిగినటువంటి పశ్చాత్తాపం కనబడుతూ ఉంటుంది. ఆ మాట ద్వారా ఆయన మాటలో ఒక పెను మార్పు ఆ యొక్క జీవితంలో, ఆ యొక్క పశ్చాత్తాపడినటువంటి దొంగ జీవితంలో మనకి కనబడుతూ ఉంటుంది ప్రియులారా. ఆ చుట్టుప్రక్కల వారు ఎవరు కూడా ఆయనని దేవునిగా గుర్తించలేదు. కానీ ఆ రెండవ దొంగ మొదటి దొంగని గద్దించి ఆయన అంటున్నాడు కదా, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా అని చెప్పి ఆ మొదటి దొంగని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ దొంగ, పశ్చాత్తాపడినటువంటి దొంగ రెండవ మాటగా ఆయన అంటూ ఉన్నాడు కదా, మనకైతే ఇది న్యాయమే అంటూ ఉన్నాడు. ఎందుకు న్యాయము? ఆయన సిలువ వేయబడటానికి ఆయనను అన్యాయముగా అప్పగించారు. అయితే దొంగలుగా, నేరస్తులుగా మనము అనుభవిస్తున్నటువంటి శిక్ష ఇది మనకు న్యాయమే అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు న్యాయము అటువంటి శిక్ష, అటువంటి సిలువ మరణం మన జీవితాలలో ఎందుకు న్యాయము అని గనక లేఖనానుసారంగా ఆలోచించినట్లయితే దొంగల జీవితాలు ఏ రీతిగా ఉంటాయో చూద్దాం. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో దొంగ ఎందుకు వస్తాడు అంటే, దొంగ దొంగతనానికి, హత్యలు చేయడానికి, నాశనము చేయడానికి తప్ప మరి దేనికిని రాడు అని చెప్తూ ఉంటున్నాడు. దొంగ దొంగతనానికి వస్తాడు, హత్యలు చేస్తాడు, ప్రాణహత్యలు చేస్తాడు, ప్రాణాలను తీసివేస్తాడు. మనకున్నటువంటి ఆ వనరులన్నీ కూడా కాజేయడానికి దొంగ వస్తాడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనములో ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ దొంగల చేతిలో చిక్కినప్పుడు ఆ దొంగలంతా ఆ యొక్క వ్యక్తిని కలిసి ఆ కొట్టి ప్రాణముతో ఆ విడిచి పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. యోబు గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనములో చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు వారు దాగుకొందురు, వెలుగువారు చూడనొల్లరు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే వారు చేసే ప్రతి కృత్యము కూడా చీకటిలో చేసేటువంటి కృత్యాలు, చీకటి కార్యాలు అయి ఉంటున్నాయి. వారికి వెలుగు జీవితము ఉండదు, వారిలో ఎటువంటి వెలుగు కూడా ఉండదు. వారు ఎప్పుడు అంటే పగలంతా కూడా వారు దాక్కుంటారంట. వారి జీవితం అంతా కూడా రాత్రి జీవితం అంట. అంటే వారి లైఫ్ అంతా కూడా నైట్ లైఫ్ అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనములో బలాత్కారము చేస్తారంట. వారు దీనులను, దరిద్రులను హింసిస్తారు, అన్యాయముగా వారు పరదేశులను బాధిస్తారు అంటున్నాడు. బలాత్కారము చేసేటువంటి వారుగా, అనేక మంది జీవితాలలో అన్యాయముగా వారికి ఉన్నటువంటి సొమ్మును దొంగిలించేటువంటి వారుగా ఉంటారని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అంతేకాదు ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారం
బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు అని చెప్తూ ఉంటున్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో వారు నరహత్యలు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా వారు ఘోరమైనటువంటి కాముకత్వాన్ని జరిగించేటువంటి వారుగా వారు ఉంటున్నారు. అంటే వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు జరిగించేటువంటి వారుగా, వ్యభిచారాన్ని జరిగించేటువంటి వారుగా వారి యొక్క జీవితాలు నిండిపోతాయని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అయితే ఈ దొంగ కూడా తన జీవితాన్ని పరిశీలించుకున్నాడు. ఏమనంటే, ఒకవేళ ఆ వ్యక్తి కూడా హత్యలు చేసి ఉండవచ్చు, అనేక మందిని కొట్టి ప్రాణముతో కొర ప్రాణముతో విడిచి పారిపోయి ఉండవచ్చు, చీకటిలో బ్రతికాడు, చీకటి కార్యాలు చేశాడు, తన జీవితంలో ఎటువంటి వెలుగు కూడా లేనట్లుగా ఆ జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు. అనేక మందిని బలాత్కారం చేసి ఉంటాడు, అనేక మందిని అన్యాయముగా వారి జీవితాలను నాశనం చేసి ఉంటాడు, అనేక మందిని వ్యభిచారం చేసి ఉంటాడు. వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు అనేకము ఉండి ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ మొదటి మాట ద్వారా ఆ వ్యక్తి గ్రహించాడు కదా, ఈ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది, నా ప్రతి పాపాన్ని కూడా క్షమించడానికి ఈయన అధికారము కలిగినటువంటి వాడు అని గ్రహించి ఆయన అంటున్నాడు కదా, ఇది మనకు న్యాయమే అని చెప్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి ఆ రెండవ దొంగ యొక్క జీవితము బట్టబయలైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తి జీవితంలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. అందుకే మొదటి దొంగను గద్దిస్తూ ఉంటున్నాడు. మన జీవితాంతం మన ఇష్టానుసారంగా జీవించి ఉంటున్నాము, మన ఇష్టానుసారంగా జీవించిన దానికి ప్రతిఫలంగా మనము ఈ శిక్షను పొందుకోవటం ఇది మనకి న్యాయమే అని చెప్పి ఆ రెండవ దొంగ మొదటి దొంగను హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత అంటున్నాడు కదా, మనము చేసిన వాటికి తగిన ఫలాన్ని పొందుచూ ఉన్నాము అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఆ వ్యక్తి నేను పాపినని ఆ దొంగ గ్రహించి ఉంటున్నాడు. ఆ పాపానికి తగినటువంటి శిక్ష అనుభవించాలని, ఆ శిక్ష మరణం అని చెప్పి ఆయన గ్రహించి ఆ రీతిగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మనిషి ఏమి విత్తుతాడో అదే పంటను తిరిగి కోస్తాడు. అంటే పాపానికి తగినటువంటి ప్రతిఫలము పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాము. నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నీకు జీతం ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఆ దొంగ గ్రహించాడు కదా, ఈ మరణము తాత్కాలికమైనటువంటి బంధం అని చెప్పి, ఈ మరణము తరువాత మరొక జీవితం ఉందని చెప్పి, ఆ జీవము నిత్య జీవమని, ఆ జీవము నిత్యము ఉండేటువంటి జీవమని ఆ దొంగ గ్రహించి ఆ మొదటి దొంగని గద్దిస్తూ ఉంటున్నాడు. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుకుంటూ ఉన్నాము అని చెప్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆ వ్యక్తి గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడని, మహాపరిశుద్ధుడని, అతి పరిశుద్ధుడని గ్రహించాడు. ఆయనలో ఆయన నీతిమంతుడని, ఆయన న్యాయవంతుడని, ఆయనలో ఏ పాపము లేదని, ఆయన సిలువ వేయబడటానికి తగినటువంటి పాపము కానీ నేరము కానీ ఆయనలో ఏ కోశాన కూడా లేదని చెప్పి ఆ రెండవ దొంగ గ్రహించి ఆయన ఆ రీతిగా ఆ మొదటి దొంగతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, ఆయన జన్మలో కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన మరణములో కానీ ఎటువంటి పాపాన్ని ఎరగనటువంటి పరిశుద్ధుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని లోకానికి సవాలు విసిరినటువంటి పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా. లేఖనాలు కనుక మనం పరిశీలించినట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఆయన యందు ఎటువంటి దోషము లేనటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయనలో ఎటువంటి కల్మషము కూడా లేనటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి జీవితాన్ని ఆయన ఈ లోకములో జీవించినట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ఆయన యందు పాపమేమీ లేదని చెప్తూ ఉంటున్నాడు. కేవలము లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి ఆ పశ్చాత్తాపడినటువంటి దొంగ యేసు అని పిలుస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి సువార్తలన్నీ కూడా తిరగవేసినట్లయితే యేసు అని యేసుక్రీస్తు ప్రభువారిని ఏ వ్యక్తి కూడా సంబోధించలేదు. యేసు అని పిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి, యేసు అని పిలిచినటువంటి ఆఖరి వ్యక్తి కూడా ఈ రెండవ దొంగ మాత్రమే ప్రియులారా. అనేక మంది ఆయనను దావీదు కుమారుడా అని సంబోధించారు, అనేక మంది ఆయనను క్రీస్తు అని సంబోధించారు, బోధకుడా అని సంబోధించారు, కానీ యేసు అని సంబోధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆఖరి వ్యక్తి కూడా ఈ యొక్క వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసు అనేటువంటి మాటకి రక్షకుడు అని అర్థం ప్రియులారా. యేసు అనేటువంటి మాట మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని ఆ
నిత్యమైనటువంటి నరకము నుంచి రక్షించగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అని ఆ దొంగ ఎరిగినటువంటి వాడే యేసు అని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెడతారు అంటే ఆయనకి యేసు అని పేరు పెడతారు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎవని వలన కూడా రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము అని చెప్పి అక్కడ రాస్తుంటున్నాడు. ప్రియులారా, తనకున్నటువంటి రోగము నుండి లేక తనకున్నటువంటి శరీర బాధల నుండి ఆ శిలువ మరణము నుంచి తప్పించమని ప్రార్థన చేయట్లేదు, కానీ తను చేసినటువంటి ప్రతి పాపం నుంచి క్షమించమని చెప్పి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకుంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన మాత్రమే ఆ పాపము నుంచి శాపము నుంచి సంపూర్ణముగా విమోచించగలిగినటువంటి దేవుడు అని ఎరిగినటువంటి వాడే ఆ పాప విమోచన కొరకు ఆ రక్షణ కొరకు యేసు అని చెప్పి ఆ యొక్క సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి బందిపోటు దొంగల హృదయాలు ఎంతో కఠినంగా ఉంటాయి. అయితే ఆ రాతి హృదయం మార్చబడింది, ఆ రాతి హృదయం మాంసపు ముద్దగా మార్చబడింది. ఆ మాంసపు ముద్దగా మార్చబడినటువంటి ఆ హృదయం, ఆ పశ్చాత్తాపడినటువంటి ఆ హృదయము యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ తర్వాత అంటున్నాడు కదా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అంటూ ఉన్నాడు. అంటే ఆయన రారాజుగా ఆయన ప్రభువులకు ప్రభువుగా తిరిగి రానై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాడై నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అని చెప్పి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన రాజ్యము నీతి న్యాయములు కలిగినటువంటి ఆ సింహాసనానికి ఆధారములై ఉన్నాయని చెప్పి ఆ వ్యక్తి ఎరిగి ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావములు, ఆయన సన్నిధిలో బల సౌందర్యములు కలిగి ఉన్నాయి అని చెప్పి ఆ వ్యక్తి ఎరిగినటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మహామహిమతో తిరిగి రానై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువారిని తనకున్న ఆ పాపం యొక్క క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ పిలాతు కూడా అయిష్టంగానో మరి ఇష్టంగానో లేక అపహాస్యము చేద్దామో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మ్రాను మీద ఒక బోర్డు వేలాడ తీయించి ఉన్నాడు. INRI అనేటువంటి మాటతో ఆ బోర్డుని ఆ పై విలాసము వ్రాయించి యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఏమని ప్రకటించాడు అంటే పిలాతు, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతుకు చెందినవాడు, ఆయన రాజై ఉంటున్నాడు, ఆయన యూదులకు రాజై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని ఆ పిలాతు కూడా పై విలాసముగా ఆయన వ్రాయించి పెట్టి ఉంటున్నాడు. I అంటే ఇషియాస్, N అంటే నజరనెస్, R అంటే రెక్స్, I అంటే యోడియోరం. అంటే ఆ ప్రాంతములో తిరిగేటువంటి వారు, 3 భాషలు మాట్లాడేటువంటి వారు, వారికి సులభముగా అర్థము కావాలి అని చెప్పేటువంటి ఉద్దేశముతో INRI అనేటువంటి మాటలు ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మ్రాను మీద పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పిలాతు కూడా ఆ సువార్తలో పాలు పంచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ దొంగ గ్రహించాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనతో పాటు మరణిస్తాడు, అయితే ఆయన మరణించి తిరిగి లేస్తాడు. ఆ తిరిగి లేచిన తరువాత ఆ తండ్రి యొక్క కుడిపార్శ్వానికి ఆరోహణమై ఆ తరువాత ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన కొనిపోవడానికి గాను ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ లోకానికి రానై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించిన వాడై యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతమంది అయితే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడ్డారో, ఏ సంఘమైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో ఆ సంఘమును ఆయన తిరిగి తీసుకువెళ్తాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాడై ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారికి ఆ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దొంగ తన జీవితాన్ని పరిశీలించుకున్నాడు. ఒక ఘోరమైనటువంటి దుష్టత్వంలో నేను ఉన్నానని చెప్పి గ్రహించుకున్నాడు, ఘోరమైనటువంటి పాపాత్ముడైనటువంటి గ్రహించుకున్నాడు. ఈయన మాత్రమే రక్షకుడై ఉన్నాడని, ఈయన మాత్రమే పాపాలన్నిటినీ సమూలముగా క్షమించగలిగినటువంటి దేవుడై ఉన్నాడని ఎరిగినటువంటి వాడై, మరి ముఖ్యంగా ఆయన తిరిగి రానైనటువంటి రారాజు అని ఎరిగినటువంటి వాడై, నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పి చివరిగా పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అనేటువంటి మాట ఆ ప్రార్థన చేసినట్లుగా మనం
చూస్తూ ఉంటున్నాం. చేసింది చిన్న ప్రార్థనే, కానీ ఆ చిన్న ప్రార్థనలో ఎంతో పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన, ఒప్పుకోలుతో కూడినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించాడు ప్రియులారా. ఆ ప్రార్థనలో ఎంతో వినయము, ఎంతో విధేయత, ఎంతో నమ్మకము. ఆయన తిరిగి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నన్ను తనతో పాటు సదాకాలము నన్ను ఆయనతో పాటు ఉంచుకుంటాడు అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడై ఆ ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో పలికినటువంటి ఈ రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పి, అంటే ఒక ప్రజెంట్ పర్సనల్ పర్ఫెక్ట్ రెస్పాన్స్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. విశ్వాసులముగా మనము కూడా అనేక సంవత్సరాలుగా చలామణి అవుతూ ఉంటున్నాం. ఆ చివరి క్షణాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధని ఆ పంటి బిగువన బిగబట్టుకొని ఒక ఆత్మ నశించిపోవటం ఇష్టము లేక అంత నరకయాతన అనుభవిస్తూ కూడా నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్పి ఆ వ్యక్తికి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మనం రక్షించబడి అనేక సంవత్సరాలు అయింది కదా, ఎవరికైనా ఒక్కరికైనా సువార్త ప్రకటించామా? యేసుక్రీస్తు ప్రభువారు మరికొద్ది క్షణాలలో చనిపోతూ కూడా తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చాలి అనేటువంటి తపన ఆయన మాటలలో మనకు కనబడుతూ ఉంటుంది. మరి మన విశ్వాస జీవితాలలో ఏ ఒక్కరినైనా రక్షణ యుద్ధకి నడిపించామా? ఏ ఒక్కరికైనా సువార్త ప్రకటించామా? ఎవరికైనా ఆత్మల పట్ల భారం ఉందా? నశించిపోయేటువంటి ఆత్మల పట్ల యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైనటువంటి మాదిరికరమైనటువంటి ఆ విశ్వాస జీవితాన్ని ఆయన కొనసాగించి ఉంటున్నాడో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో సంపూర్ణముగా ఎరిగినటువంటి వాడై ఆ తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చడానికి ఆయన సిలువలో పాటుపడినట్లుగా ఆ నశించిపోయేటువంటి ఆత్మ పట్ల కనికరము చూపి ఆయనని పరదైసులోనికి ఆహ్వానించినట్లుగా చూస్తూ ఉన్నాం. సర్లే రేపు చూద్దాములే అని ఆయన అనలేదు, కానీ నేడే అంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది కదా, దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, నేడే నీ జీవితంలో రక్షణకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని చెప్పి లేఖనాలు మనకి సెలవిస్తూ ఉంటున్నాయి. అయితే ఒకవేళ ఈ క్షణం వరకు కనుక నువ్వు రక్షించబడకపోయి ఉన్నట్లయితే, ఎన్ని గుడ్ ఫ్రైడేస్ నువ్వు సెలబ్రేట్ చేసుకున్నా కూడా, అనేక గుడ్ ఫ్రైడేస్, అనేక శుభ శుక్రవారాలు నీ జీవితంలో నుంచి దొర్లిపోతాయి తప్ప, ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా దేవునిని అంగీకరించకుండా, రక్షించబడకుండా నశించిపోతే మాత్రం యుగ యుగాలు కూడా ఆ ఆరనటువంటి అగ్నిలో శిక్షని అనుభవించవలసి వస్తుందని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఇదే రక్షణ దినం అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, మరణశయ్య మీద ఉన్నప్పుడు చూద్దాంలే, నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అని చెప్పి అనేక మంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సిలువలో వేలాడబడినటువంటి ఆ రెండవ దొంగని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. నా జీవితాంతం నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా ఈ లోకంలో అనేక సంవత్సరాలు నేను సంతోషించాలి, సంతోషం అంతా అయిపోయిన తర్వాత నా జీవిత చరమాంకములో, లేకపోతే ఏదైనా ప్రమాదములో చిక్కుకున్నప్పుడు, లేకపోతే మరణశయ్య మీద ఉన్నప్పుడు నేను రక్షించబడతానులే అని నీకు అనుగ్రహించబడినటువంటి ఆ తరుణాన్ని గనక ఒకవేళ నీవు నిర్లక్ష్యము చేసినట్లయితే, అంతకంటే మూర్ఖమైనటువంటి ఆలోచన మరొక ఆలోచన ఉండదు ప్రియులారా. ఎందుకు అంటే ఆ రక్షించబడినటువంటి రెండవ దొంగలో ఆ చివరి క్షణాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ఆ వ్యక్తిని ఆవరించింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ఆ వ్యక్తి పట్ల విస్తరించబడింది. ఒకవేళ నీవు గనక నీకు అనుగ్రహించబడినటువంటి తరుణాన్ని గనక నిర్లక్ష్యము చేస్తున్నట్లయితే, రేపు అనేది నీ జీవితంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ప్రమాదములో అకస్మాత్తుగా మరణిస్తావేమో, ఒకవేళ నీవు నిద్రలోనే చనిపోతావేమో. అందును బట్టి దేవుడు నిన్ను గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, ఇదే రక్షణ దేమని చెప్పి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈ లోకములో నీ ఆయుష్ ఎంతవరకో తెలియనప్పుడు దేవుని యొక్క రాకడ ఎప్పుడో
ఎక్కడో తెలియనప్పుడు, నీ పోకడ ఎక్కడో తెలియనప్పుడు ఏ రీతిగా నీవు రక్షించబడటానికి అవకాశం ఉంటుంది ప్రియులారా? ఒకవేళ నీ ఆయుష్ ఫలానా తేదీ వరకు అని నీకు తెలిసుంటే ఆ ఫలానా తేదీ వరకు ఆగి నీవు రక్షించబడవచ్చు. అయితే నీ ఆయుష్ ఈ భూమి మీద ఎప్పుడు తీరిపోతుందో తెలియనప్పుడు నీవు రక్షించబడవలసినటువంటి సమయము ఆసన్నమైంది. ఎందుకు అంటే ఆయన నువ్వు ఎంత ఘోరమైనటువంటి దుష్టత్వములో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను క్షమించగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ లోకములో మరెవ్వరు కూడా క్షమించలేరు, కానీ కేవలము పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే నిన్ను క్షమించగలడు అనేటువంటి సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రపంచ చరిత్రలో తనకు వచ్చినటువంటి అతి చిన్న అవకాశాన్ని అతి కొద్ది సమయంలో ఎవరైనా వినియోగించుకున్నారా అంటే ఈ రెండవ దొంగ ఉదాహరణగా నిలుస్తాడు ప్రియులారా. ఎందుకు అంటే వారిరువురికి కూడా, ఆ దొంగలు ఇరువురికి కూడా సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వబడి ఉంటూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో ఉంటూ ఉన్నారు. వారిరువురికి కూడా సమానమైనటువంటి దూరంలో ఉంటూ ఉన్నాడు. ఆయన పలికినటువంటి మొదటి మాటని వారు వింటూ ఉన్నారు. ఆయన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొరకు ఆయన చేసినటువంటి ప్రార్థన వారు విన్నారు. వారందరినీ కూడా ఏ రీతిగా క్షమించాడో వారిరువురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక దొంగ పెడచెవిని పెట్టాడు, ధిక్కరించాడు, తృణీకరించాడు. మరొకసారి చూద్దాంలే అనుకున్నాడేమో, కానీ ఈ రెండవ దొంగ బహుశా కొన్ని గంటల సమయమే ఆ యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేసి ఉండవచ్చు. ఆ కొన్ని గంటల సమయంలోనే ఆ వ్యక్తిలో మార్పు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన జీవితాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి? సండే స్కూల్ నుంచి కూడా మనము సువార్త వింటూ ఉన్నాము. అనేక తరుణాలు మన జీవితాల్లో దొర్లిపోతూ ఉంటున్నాయి. అనేక వర్తమానాలు మన మీద నుంచి దొర్లిపోతూ ఉంటున్నాయి. ఇదే రక్షణ దినం అని చెప్పి ఈ పులిపీఠ మీద నుంచి అనేక మంది దైవజనులు హెచ్చరిస్తూ ఉన్నా కూడా నీవు గనక ఆ యొక్క అవకాశాన్ని గనక తృణీకరించినట్లయితే బహుశా నీ జీవితంలో మరొక రేపు అనేది ఉండకపోవచ్చు అని చెప్పి దేవుడు గద్దిస్తూ ఉంటున్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆ రెండవ దొంగ తనకు కలిగినటువంటి తొలి అవకాశాన్ని ఇదే మలి అవకాశమేమో అని చెప్పి గ్రహించినటువంటి వాడై తనకు కలిగినటువంటి ఆ కొద్ది సమయంలో దేవాను నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ పలికినటువంటి ప్రార్థన, ఆ చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన ఆ రెండవ దొంగని పరదైసులోనికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన రెండు చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు, నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ తృణీకరిస్తావేమో, జాగ్రత్త ప్రియుడా. స్నేహితులారా, ఒకవేళ పరీక్షించుకోండి. దేవుని చేత క్షమించబడినటువంటి వ్యక్తిగత అనుభవము లేకుండా గనక ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లయితే మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే నీవు దేవుని కృపలో ఉన్నట్లయితే గనక దేవుడు నిన్ను కరుణిస్తాడు, రక్షిస్తాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి అవకాశాలన్నిటినీ తృణీకరించి దైవజనుడు చెప్పినటువంటి ప్రతి మాటని పెడచెవిని పెట్టినట్లయితే నీవు నశించిపోతావు. యుగ యుగాలు కూడా ఆ యొక్క ఆరని అగ్నిలో కాలిపోతావని చెప్పి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తానని చెప్తూ ఉంటున్నాడు. నువ్వెంత దుష్టత్వములో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎంత దుర్నీతిపరుడు అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, దేవుడు నిన్ను ఈరోజు క్షమించాలని చెప్పి, ఆ రక్షణ నిశ్చయతను నీకు అనుగ్రహించాలని చెప్పి, నీవు చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించాలని చెప్పి, నిన్ను తనతో పాటు పరదేశంలోనికి ఆహ్వానించాలి అని చెప్పి దేవుడు నీ కొరకు రెండు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అయితే ఈ పిలుపు నా కొరకు కాదు అని గనక తృణీకరించినట్లయితే అంతకంటే మూర్ఖత్వము, అంతకంటే దుర్మార్గత మరొకటి ఉండదు. ప్రియులారా, మనము చేయవలసిందల్లా కూడా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మన పాపము ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, నీకు రక్షణని అందించడానికి, నిన్ను తనతో పాటు పరదేశంలోనికి ఆహ్వానించడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఏ చాయిస్ నువ్వు తీసుకుంటావో అది దేవుని చిత్తానుసారమై ఉంటుంది. ఏ చాయిస్ నువ్వు తీసుకున్నా కూడా అది నీ వ్యక్తిగతమైనటువంటి అనుభవంగా యుగ యుగాలు నిత్యము కూడా మిగిలిపోతుంది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు మన గమనానికి తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.